పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మెయిన్ రోడ్లో గల పార్వతీదేవి దేవాలయంలో శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమాలు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. అలాగే శనివారం నుంచి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తూ 15వ తేదీన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు హాజరై తిలకిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకమని, భక్తులందరూ కళ్యాణంలో పాల్గొంటారని పండితులు సుబ్రహ్మణ్యం తెలియజేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైంది, స్థాపించడమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి వారి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో భాగంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మదినం సందర్భంగా, సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి సందర్భంగా ఈ రోజు నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ఆలయంలో నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 15వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం సాయంత్రం 7:45 ఉంటుంది. ఆ కళ్యాణంలో సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఉంటుంది. కాబట్టి భక్తులు 50 మంది ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కొరకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మా పార్వతీపురం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. భక్తులందరూ గమనించి దయచేసి ఈ పూజా కార్యక్రమాలకు అందరూ హాజరవలసిందిగా కోరుతున్నాం. వివాహానికి కానీ, సంతానానికి కానీ, కుటుంబ సమస్యలకు కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటే వారికి తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం కలిగి ఆ ఫలితంతో వారికి ఆ కోరికలు నెరవేరి దిగ్విజయం అవుతుంటాయి. అందులో భాగంగా ప్రతి మంగళవారం కూడా భక్తులు, ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం కూడా భక్తులు స్వహస్తాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి పంచామృతాలు, విభూతి, అష్టోత్తర శతనామములు, అర్చనలు, ఆరాధనలు, అభిషేకములు అత్యంత వైభవంగా